అక్క లే అన్నం తిన. స్టూల్ మీద కూర్చుంటా, చైర్లో కూర్చో. హాయ్ అండి అందరికీ. నాకైతే డాక్టరు అక్కడ 15 రోజులు ఉన్నా కదా రెస్ట్ ఉండాలి, నరానికి ఇంజెక్షన్ వేసిండు, రెస్ట్ ఉండాలని చెప్పిండు. అమ్మ వాళ్ళ ఇంటికాడ డాక్టర్స్ లేరు, మమ్మీ డాడీ హెల్త్ మంచిగా ఉండదు కాబట్టి నేనైతే అక్కల ఇంటికాడ ఉన్నా 10 డేస్. ఆ నుంచి మళ్ళీ హాస్పిటల్ వెళ్ళిన తర్వాత లేడీ డాక్టర్కి రాసిండు. మా 5వ చెల్లె వాళ్ళకు హాస్పిటల్ ఉంది, మంచిగా నారాయణ హాస్పిటల్ అని. ఇక్కడికి వచ్చిన నేను, ఇక్కడికి వచ్చి ఇక్కడ నేను పడుకొని ఉండుడే. అసలు మా అక్క చెల్లె వీళ్ళు నాకు బెడ్ మీద అన్నీ అందిస్తున్నారు. ఎప్పుడు పడుకొని ఉంటే ఇవి నరాలన్నీ నాకు కొంచెం లేచి కూర్చుండేసరికి చెమటలు వచ్చి నరాలన్నీ గుంజుతున్నాయి. మా చెల్లె పిల్లలు అయినా అక్క పాప అయినా కూడా పిన్ని ఊకే పడుకోకే అని అంటే 24 గంటలు పడుకొని ఉన్న నేను, అన్నీ అందిస్తే తినే నేను, 1 గంట సేపు పిల్లలు అర్థం చేసుకొని పిన్ని ఏమన్నా వేద్దామంటే 1 గంట సేపు నేను లేచి డాక్టర్ వాకింగ్ చేయాలని చెప్తే లేచి మామూలుగా రీల్స్ వేసుకుంటున్నా నేను. ఆ రీల్స్ అది నడిచేది, అది ఏం కూడా కాదు. దాంట్లో తప్పేముందో మీరు కామెంట్ చేయండి. అసలు నన్ను వదిలించుకునే వాళ్ళు నాకు ఫోన్ చేసి నీ వల్ల నా పరువు పోతుంది అని నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. నన్ను వదిలించుకొని వాళ్ళు సంతోషంగా ఉండే వాళ్ళు అట్లనే ఉండాలి కదా. నన్ను ఎక్కడున్నా కూడా అసలు హింస పెట్టి చంపుతారు. ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి అసలు నాకు ప్రశాంతత లేకుండా అయిపోతుంది. అసలు ఎటున్నా గుచ్చి నన్ను చంపుడు అవుతుంది. నేను అసలు దాంట్లో ఏం చెడు చేస్తానో నాకు అర్థం కావట్లేదు. 24 గంటలు పడుకొని ఉండేదాన్ని, 1 గంట సేపు మైండ్ రిలీఫ్ కోసం కూడా నేను చెయ్యొద్దా? ఇట్లా కూడా నన్ను ప్రశాంతంగా బ్రతకనియరా? ఎక్కడున్నా అసలు బ్రతకనియరా? అసలు ఆడదాని జీవితం అంత ఇంతేనా? ఇక మంచిగా లేకుంటుంటే అక్క చెల్లెలు వేయాలి, వాళ్ళను మాటలు అనుడు, ఇటు మాటలు అనుడు. అసలు నేను బ్రతకాలా చావాలా కూడా నాకు అర్థం కావట్లేదు. కాకపోతే పిల్లల కోసం అయితే ఉండాలనుకుంటున్నా నేను. పేషెంట్ అంటే ఎంత ప్రశాంతంగా ఉండాలంటే ఏం కాదు నీకు అనే ధైర్యం ఇవ్వాలి. కానీ నాకు అసలు ఆ ప్రశాంతత లేకుండా అయిపోతుంది. అసలు ఏందో కూడా నా లైఫ్ అర్థమైతలేదు. నా కోసం మంచి లేదని అప్పులు తెచ్చుకొని తిని తాగి ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడితే అసలు వాళ్ళు మనుషులా కాదా నాకు ఒకసారి కామెంట్ చేయండి. మీరు ఇలాంటి పరిస్థితులు మీకు కూడా ఉన్నాయా? ఉంటే కామెంట్ చేయండి.